ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి సింహరాశి వారికి 2032 వరకు కూడా పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. కలలో కూడా ఊహించలేని అదృష్టాన్ని సింహరాశి జాతకులు ఈ సమయంలో పొందబోతున్నారు. మరి రేపటి నుంచి 2032వ సంవత్సరం వరకు కూడా సింహరాశి వారు ఒక స్త్రీ కారణంగా వారి యొక్క జీవితంలో చూడబోయేటటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందు చూడగలుగుతారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని గొప్ప గొప్ప మార్పులు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వారికి గ్రహస్థితుల మార్పులు కనుక అనుకూలంగా ఉంటే వారికి మంచి ఫలితాలుంటాయి. అదే గ్రహస్థితుల మార్పులు అనుకూలంగా లేకపోతే జీవితంలో ఎన్నో కష్టాలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక ఈ రాశి జాతకులు సహజంగానే ఎక్కువ కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది మొహం మీదనే చెప్పేస్తూ ఉంటారు. ఈ యొక్క కారణం వల్ల ఈ జాతకులు ఎక్కడ అంటే అక్కడ శత్రువులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ కారణంగా జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వీరి మనస్సు గొప్పదైనప్పటికీ వీరు ఎదుర్కొనే సమస్యలు పెద్దవేనని చెప్పుకోవచ్చు. అయితే వీరికి త్వరలో అదృష్ట కాలం అనేది రాబోతూ ఉంది. గ్రహస్థితుల మార్పుల కారణంగా వీరి యొక్క జీవితంలో కొన్ని మార్పులు సంభవించబోతున్నాయి. అంతేకాకుండా వీరి యొక్క పర్సనాలిటీలో కూడా ఎన్నో మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. ఆ స్త్రీ కారణంగానే జీవితంలో అనేక మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ ప్రవేశం కారణంగా ఈ రాశి వారి యొక్క ఆర్థిక జీవితం, వ్యాపార జీవితం, అలాగే వైవాహిక జీవితం ఇలా అన్నింటిలో కూడా ఎన్నో మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. ఇక ఈ జాతకులు ప్రస్తుత సమయంలో వ్యాపార పరంగా మంచి ఉన్నతిని సాధించబోతున్నారు. వ్యాపార పరంగా ఈ రాశి వారు సాధించే విజయాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు, అవాక్కైపోతారని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే గనక వీరు ఏ వ్యాపారం చేసినా కూడా కలిసి రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రతి ఒక్కరితో కూడా అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పించుకోవడమే వీరి జీవితం అయిపోయింది. కానీ ఇప్పుడు గ్రహస్థితుల మార్పుల కారణంగా వీరి యొక్క తెలివితేటలకు మెరుగులు దిద్దుకుంటారు. ఈ కారణంగా ఎవరితో కూడా చెప్పించుకోకుండా వీరింతట వీరికే అంటే ఈ యొక్క రాశి వారే స్వయంగా వీరికి వీరే ప్రణాళికలు వేసుకుని చక్కగా ప్లాన్స్ చేసుకుని వ్యాపార జీవితంలో అపార విజయాలను సాధించబోతున్నారు. వ్యాపారంలో వీరికి వీరే సాటి అన్నట్టుగా వ్యాపార విస్తరణ అనేది కూడా ఉండబోతూ కనిపిస్తోంది. ఈ కారణంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే గతంలో మీరు ఎందుకు పనికిరారు అని అంటూ వెనక్కి లాగేస్తూ వచ్చారో అలాంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క రాశి వారి యొక్క ఉన్నతిని చూసి ఆశ్చర్యపోతారు. అంతటి అదృష్ట కాలం అనేది ఈ రాశి జాతకులకు ప్రెజెంట్ సమయంలో రాబోతూ ఉంది. అయితే ఒక స్త్రీ ప్రవేశం కారణంగా ఈ రాశి వారికి అదృష్టం అనేది ఉండబోతూ ఉంది. కాబట్టి వీరి యొక్క వ్యాపార జీవితంలో మీ కింద పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కానివ్వండి, ఇలా ఎవరో ఒకరు ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా ఆ స్త్రీ ఐడియాస్ కారణంగా తను చేసే ప్రణాళికల కారణంగా మీ యొక్క వ్యాపార జీవితంలో మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. అంతేకాకుండా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారాన్ని కనుక ప్రారంభించినట్లయితే తను ఇచ్చిన ఐడియాస్ కారణంగా తన స్ఫూర్తి కారణంగా వ్యాపారంలో మీరు అపారమైన విజయాలను సాధించబోతున్నారు. ఒక స్త్రీ కారణంగా అదృష్టం రాబోతుంది. అంటే ఆ స్త్రీ మీ యొక్క సోదరి కావచ్చు, లేదా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్, లేదంటే మీ లైఫ్ పార్ట్నర్, ఇకపోతే మీ యొక్క తల్లిగారు కూడా కావచ్చు. ఇలా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీకు బాగా తెలిసిన ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఆ మార్పుల కారణంగానే ఈ రాశి జాతకులు వ్యాపారపరంగా అపారమైన విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. అంతేకాకుండా వారి వైవాహిక జీవితంలో కూడా ఈ రాశి వారికి ఈ కాలం అనేది అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి జాతకులు జీవిత భాగస్వాములను
ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. కానీ వారి మాట తీరు కారణంగా, ప్రవర్తన కారణంగా జీవిత భాగస్వామికి వీరికి ఎన్నో వివాదాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క మనస్సును మరింత బాగా అర్థం చేసుకుంటారు. ఈ కారణంగా మీరు మీ జీవిత భాగస్వామిని బాధ పెట్టినప్పటికీ కూడా తాను మిమ్మల్ని అర్థం చేసుకునే స్వభావాన్ని కూడా పెంచుకుంటారు. కాబట్టి మీరు మీ వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి జాతకులు ప్రస్తుత సమయంలో వ్యాపార పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, దూరంగా వెళ్లే అవకాశం అనేది ఉండబోతుంది. ఈ కారణంగానే కుటుంబ సభ్యుల మధ్య కాస్త కుటుంబ కలహాలు అనేవి రావచ్చు. ఈ కలహాలు అనేవి ఎక్కువ కాలం సాగవు. కుటుంబ జీవితం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండబోతుంది. వీరు సాధించిన విజయాల కారణంగా కుటుంబ సభ్యులు వీరిపై ఉన్న అభిప్రాయం అనేది పూర్తిగా మారబోతుంది. గతంలో కంటే కూడా కుటుంబ జీవితంలో ఈ రాశి జాతకులు మంచి ఉన్నతిని సాధించబోతున్నారు. వివాహం కాక ఎప్పటి నుంచో ఒంటరిగా కూడా మిగిలిపోయామని బాధపడుతూ వస్తున్న ఈ రాశి జాతకులకు ఈ సమయంలో చాలా మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు. వివాహం కూడా చేసుకోబోతున్నారు. వివాహం కారణంగా కుటుంబంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. మీరు వివాహం చేసుకున్న ఆ స్త్రీ ప్రవేశం కారణంగా మీ యొక్క లైఫ్లో కొత్త మార్పులు, కొన్ని చేంజెస్, అదేవిధంగా కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక సంతాన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో బాగానే కనిపిస్తుంది. ఈ కారణంగా కుటుంబంలో మనశ్శాంతి, జీవితంలో ఏదో లోటుతో బ్రతికేస్తున్న వీరికి జీవితంలో ఒక ఆశ అనేది ఏర్పడబోతుంది. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఉద్యోగంలో కూడా అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. గతంలో చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. సహజంగానే ఈ రాశి వారు ఒకరి కింద పనిచేయడం అంటే వీరికి అస్సలు నచ్చదు. అయితే ఈ యొక్క సమయంలో మీ యొక్క వ్యక్తిత్వం అనేది పూర్తిగా మారబోతూ ఉంది. సర్దుకుపోయే తత్వం, అలాగే సమయానికి తగ్గట్టుగా ఆలోచించడం, ఇలాంటివి అలవర్చుకోవడం మంచిది. అంటే సమయానికి తగ్గట్టుగా ఆలోచించడం వంటివి అలవర్చుకుంటూ మీరు ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటే మీ యొక్క జాతకం చాలా బాగుంటుంది. ఈ కారణంగా ఉద్యోగ జీవితంలో కూడా ఎంతో మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఈ రాశి జాతకులు ఆర్థికంగా డబ్బు అధికంగా సంపాదించబోతున్నారు. ఉద్యోగపరంగా మంచి పురోగతి, అంటే అభివృద్ధి కూడా ఉండబోతుంది. అలాగే విద్యా జీవితం కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా వ్యాపార జీవితంలో కూడా అపార విజయాలు అనేవి సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ రాశి జాతకులు డబ్బును ఎక్కువగా సంపాదిస్తారనమాట. సో చూశారు కదండి, రేపటి నుంచి 2030 సంవత్సరం వరకు, అంటే 2032వ సంవత్సరం వరకు కూడా ఒక స్త్రీ కారణంగా సింహరాశి వారి జీవితంలో పెను మార్పులు ఎలా జరగబోతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీకు తెలిసిన వారిలో సింహరాశి జాతకులు ఉంటే కనుక వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.